So, welcome to HR Institute. So, this is MK Reddy. ఓకే సో ఈరోజు మనము గ్రూప్ 1కి అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించి యూపీఎస్సి కూడా ఇందులో మీకు ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో మనం ప్రీవియస్ క్లాస్లో కార్బన్ సైకిల్ అదేవిధంగా ఆక్సిజన్ సైకిల్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. అయితే ఈరోజు మనము ఈ క్లాస్లో మనము నైట్రోజన్ సైకిల్ గురించి చూద్దాం. ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. మెనీ టైమ్స్ ఇట్ వాజ్ ఆస్క్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్స్. మనం దీని గురించి ఒకసారి చూద్దాం. ఓకే ఈరోజు మనము నైట్రోజన్ సైకిల్ గురించి చూద్దాం. ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ నైట్రోజన్ సైకిల్. ఓకే నైట్రోజన్ సైకిల్. ఓకే ఇక్కడ సాధారణంగా మనకు ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లో చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లో చూసుకుంటే నియర్లీ 78 to 80% మనకు నైట్రోజన్ అనేది ఆక్యుపై చేసి ఉంటుంది. నైట్రోజన్ అనేది ఆక్యుపైస్. ఇక్కడ మీరు బాగా చూసుకుంటే నైట్రోజన్ సైకిల్లో మనకు ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లో నియర్లీ 78 to 80% అనేది మనకు నైట్రోజన్ అనేది ఆక్యుపై చేసి ఉంటుంది. కానీ ఇక్కడ ఆర్గానిజమ్స్ అనేటి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గానిజమ్స్ అనేటి డైరెక్ట్గా యూజ్ చేసుకోలేవు. నైట్రోజన్ని డైరెక్ట్గా మనం యూజ్ చేసుకోలేవు ఆర్గానిజమ్స్గా చెప్తాం. ఇక్కడ NO2 నైట్రోజన్ N2 నైట్రోజన్ని డైరెక్ట్గా యూజ్ చేసుకోలేవు. ఏ విధంగా యూజ్ చేసుకుంటాయి అనేది మనకి ఇక్కడ పాయింట్. ఓకే డైరెక్ట్గా నైట్రోజన్ని ఆర్గానిజమ్స్ యూజ్ చేసుకోలేవు. ఏ విధంగా యూజ్ చేసుకుంటాయి అంటే ఇక్కడ ప్లాంట్స్ కానీ అదేవిధంగా ఆల్గే కానీ అదేవిధంగా ప్లాంట్స్ ఆర్ ఆల్గే ఇవి నైట్రోజన్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటాయి అంటే ఇక్కడ నైట్రేట్స్ రూపంలో కానీ NO3- అంటారు, లేదా అమ్మోనియం అయాన్ దీన్నే NH4+ అంటారు. అమ్మోనియం అయాన్ ఆర్ నైట్రోజన్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటాయి ప్లాంట్స్ అంటే ఇక్కడ నైట్రేట్స్ అని ఆన్సర్ చేయాలి. అదేవిధంగా ఆల్గే అయితే ఇక్కడ అమ్మోనియంగా యూజ్ చేసుకుంటాయి. మోస్ట్ బ్యూటిఫుల్ టాపిక్. ఇక్కడ మనం నైట్రోజన్ సైకిల్ గురించి చూస్తున్నాం. ఓకే ఇక్కడ మనకు ప్రాసెస్ అనేది ఎన్ని విధాలుగా ఉంటుంది అనే ప్రాసెస్ కూడా మనకి క్వశ్చన్స్లో అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్గానిజమ్స్ డైరెక్ట్గా యూజ్ చేసుకుంటాయా అంటే డైరెక్ట్గా యూజ్ చేసుకోలేవు. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నైట్రేట్స్ రూపంలో మనకి ఇక్కడ యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే నైట్రేట్స్ రూపంలో మనకి యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నైట్రేట్స్గా చెప్తాం. ఓకే ఇక్కడ మనం చూసుకుంటే నైట్రోజన్ అట్మాస్ఫియరిక్ డిపోజిషన్. నైట్రోజన్ అనేది ఏ విధంగా మనకు ఎర్త్ లోపలికి వెళ్తుంది అనే ప్రాసెస్ ఫస్ట్ చూద్దాం. నైట్రోజన్ అండ్ అట్మాస్ఫియరిక్ డిపోజిషన్. నైట్రోజన్ అండ్ అట్మాస్ఫియరిక్ డిపోజిషన్ అనేది మనకు మొట్టమొదటిసారిగా జరుగుతుంది. ఇక్కడ నైట్రోజన్ అనేది ఇక్కడ NO2తో కలిసి దాంతోపాటుగా వాటర్ డ్రాప్లెట్స్ ఉంటాయి కదా, వాటర్ డ్రాప్లెట్స్ అంటాం, లేదా స్నోఫాల్ అంటాం. ఈ విధంగా మనకు నైట్రేట్స్ NO3- అండ్ దెన్ ఇక్కడ అమ్మోనియా అంటాం. నైట్రేట్స్ అండ్ అమ్మోనియా ఫామ్ అవుతాయి. నైట్రేట్స్ అండ్ అమ్మోనియా. అమ్మోనియా ఫార్ములా ఏంటి?
NH3గా చెప్తాం. అమ్మోనియా ఫార్ములా ఏంటి? NH3, నైట్రేట్స్ NO3 మైనస్. సో మొట్టమొదటిసారిగా నైట్రోజన్ అనేది సో ఆక్సిజన్తో మనకు ఇక్కడ కంబైన్ అవ్వడం వల్ల సో NO2 ఏర్పడుతుంది. సో అదేవిధంగా అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి సో వాటర్ డ్రాప్లెట్స్ లేదా స్నోఫాల్తో కలిసి మనకు అమ్మోనియా ఆర్ సో నైట్రేట్స్గా ఫామ్ అవుతాయి. సో ఇక్కడ మనకి నైట్రోజన్ అనేది డైరెక్ట్గా మొక్కలు తీసుకోలేవు. నైట్రోజన్ని డైరెక్ట్గా మొక్కలు తీసుకోలేవు. అవి ఎప్పుడైతే ఆక్సిజన్తో చర్య జరిపి సో మనకు H2Oతో సో మనకు వాటర్ డ్రాప్లెట్స్ ఉంటాయి కదా, సో దాటి వల్ల మనకు నైట్రోజన్ అనేది సో భూమి లోపల ఏ విధంగా వెళ్తుంది అనే ప్రాసెస్ చూస్తున్నాం. అర్థమైందా? నైట్రోజన్ గాలిలోని నైట్రోజన్ ఆక్సిజన్తో జతపరిచి సో నైట్రోజన్ ఇక్కడ మనం చూసుకుంటే సో NO2 అంటాం. NO2 దీన్నే మనము మాలిక్యులర్ నైట్రోజన్ అంటాం. సో ఇక్కడ NO2 ఏర్పడిన తర్వాత అది సో వాటర్ డ్రాప్లెట్స్ ఉంటాయి కదా, ఆ వాటర్ డ్రాప్లెట్స్ కలవడం వల్ల సో మనకి ఇక్కడ సో నైట్రేట్స్ అదేవిధంగా అమ్మోనియా అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి మనకు నైట్రేట్స్ ఏమవుతాయి, సో ఇక్కడ భూమి సర్ఫేస్ మీదకి రావడం జరుగుతుంది. భూమి సర్ఫేస్ మీదకి, ఎర్త్ సర్ఫేస్ మీదకి రావడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఎందుకంటే దాని డెన్సిటీ ఏమైంది, పెరిగిపోయింది. డెన్సిటీ పెరిగిపోతూనే షెడ్యూల్ డౌన్ ఆన్ ఎర్త్ మీద షెడ్యూల్ డౌన్ అయ్యాయి ఇక్కడ. సో మనకు సో ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లో టాప్లో ఉన్నటువంటి గ్యాస్ ఏంటి, నైట్రోజన్. ఆ నైట్రోజన్ సో వాటర్ డ్రాప్లెట్స్తో చర్య జరిపి సో మనకు భూమి మీదకి వచ్చి చేరుతాయి. సో అదొక ప్రాసెస్నే మనము నైట్రోజన్ అండ్ అట్మాస్ఫియరిక్ డిపోజిషన్ అంటాం. డిపోజిషన్ అంటే సో వచ్చి ఇక్కడ డిపాజిట్ అయిందని చెప్తారు కదా, సో భూమి మీద వచ్చి చేరింది అనే ప్రాసెస్ వరకు ఇప్పుడు చూసాం. ఇప్పుడు భూమి మీదకి వచ్చి చేరినాయి కదా, ఈ ప్రాసెస్నే సో అట్మాస్ఫియరిక్ డిపోజిషన్ అంటారు. సో దీని తర్వాత మనకుండే ప్రాసెస్ ఏంటంటే నైట్రోజన్ ఫిక్సేషన్. మోస్ట్ ఇంపార్టెంట్. సో మనకు నైట్రోజన్ ఫిక్సేషన్ అనే ప్రాసెస్ జరుగుతుంది. నైట్రోజన్ ఫిక్సేషన్ అనే ప్రాసెస్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో ఇక్కడ మనకు సో మాలిక్యులర్ నైట్రోజన్ అనేది ఫామ్ అయింది కదా, మాలిక్యులర్ నైట్రోజన్ అనేది ఫామ్ అయిన తర్వాత అది H2Oతో కలవడం వల్ల మనకి సో నైట్రేట్స్ అదేవిధంగా అమ్మోనియా అనేది ఫామ్ అయినాయి. నైట్రేట్స్ అండ్ అమ్మోనియా అనేది ఫామ్ అయినాయి. సో ఇక్కడ ఈ నైట్రోట్స్ అండ్ అమ్మోనియాని ఇక్కడ ప్లాంట్స్ కానీ అదేవిధంగా ఆల్గేయి సో ఇక్కడ ఫోటోసింథసిస్ ప్రక్రియలో ఇవి యూజ్ చేసుకుంటాయి. ఫోటోసింథసిస్ ప్రక్రియలో సో ఇవి యూజ్ చేసుకుంటాయి. అమ్మోనియా కానీ నైట్రేట్ కానీ ఫోటోసింథసిస్ ప్రక్రియలో సో ఆల్గే అండ్ ప్లాంట్ అనేది యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ నైట్రోజన్ ఫిక్సేషన్ ఉంది కదా, నైట్రోజన్ ఫిక్సేషన్ NFగా రాసుకోండి. ఈ నైట్రోజన్ ఫిక్సేషన్ అనేటి మోస్ట్లీ సో ల్యాండ్ మీద జరుగుతాయంటారు కదా, ఆ ల్యాండ్ మీద అంటే ఆక్వాటిక్ అండ్ సో టెరెస్ట్రేరియల్ అంటారు కదా. ఎక్కువగా ఈ నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది ఎక్కువగా మనకి సో టెరెస్ట్రేరియల్ అంటాం. టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ అంటే ల్యాండ్ మీద ఎక్కువగా జరుగుతుంటాయి. సో నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది వాటర్లో కొంచెం తక్కువగా జరుగుతుంటుంది మోస్ట్లీ. సో ఇక్కడ దాని గురించి కూడా మాట్లాడదాం. నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది ఎక్కువగా టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ మీద మనకు సో జరుగుతూ ఉంటాయి. సో ఈ నైట్రోజన్ ఫిక్సేషన్ టైంలో సో ఇక్కడ మనకు ఒక సింబయాటిక్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. నైట్రోజన్ ఫిక్సేషన్ టైంలో సింబయాటిక్ బ్యాక్టీరియా. సింబయాటిక్ అంటే ఏంటంటే సో ఒకటి కలిసి ఉండటం అని అర్థం. సింబయాటిక్ అంటే రెండు కలిసి ఉండటం అని అర్థం. సో రెండు కలిసి ఉండడం అంటే ఏంటి, ఇక్కడ సింబయాటిక్ అంటే రెండు కలిసి ఉండడం ఒక బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియానే మనకు రైజోబియం అంటాం. రైజోబియం. సో ఇక్కడ మనకి ఈ రైజోబియం బ్యాక్టీరియా గురించి ఒకసారి తెలియాలి. ఓకే, సో ఇక్కడ నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది
సో టెరిస్టోరియల్ ఇక్కడ మనం చూస్తున్నాం భూమి మీద జరిగేటి, భూమి లోపల జరిగేటి. సో ల్యాండ్కు సంబంధించినటువంటిది అని అర్థం, టెరిస్టోరియల్ ఆవరణ వ్యవస్థ అని. సో ఇక్కడ నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది సింబయాటిక్ రిలేషన్షిప్ అని చెప్పాను కదా. సో ఏ విధంగా ఒకసారి చూద్దాం. సింబయాటిక్ బ్యాక్టీరియా రైజోబియం అనేది ప్లాంట్తో ఏ విధంగా సహజీవనం చేస్తుంది చూద్దాం. సో ఇక్కడ మనకు ఒక ప్లాంట్ యొక్క రూట్స్ తీసుకున్నాం. సో ప్లాంట్ యొక్క ఒక రూట్స్ తీసుకున్నాం సింపుల్ ఎగ్జాంపుల్తో. సో ఇక్కడ సింపుల్గా ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాం. సో ఇక్కడ మనకి చిన్న చిన్న నాడ్యూల్స్ ఉంటాయి, చిన్న చిన్న నాడ్యూల్స్ ఉంటాయి, చిన్న చిన్న నాడ్యూల్స్ అంటాం. దీన్ని ఏమంటాం? నాడ్యూల్స్. సో ఈ నాడ్యూల్స్ అనేటి ఏ మొక్కలకు ఉంటాయి అంటే లెగ్యూమ్ ప్లాంట్స్ అంటాం. లెగ్యూమ్ ప్లాంట్స్ చిన్న చిన్న నాడ్యూల్స్ అనేటివి ఉంటాయి, వేర్లకు రూట్స్కు ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ నాడ్యూల్స్ అంటాం, బుడపలు మాదిరి ఉంటాయి, అవి రూట్స్కు ఉంటాయి. ఓకే, ఆ రూట్స్లో ఇక్కడ ఉండేటువంటి బుడుపు ఉంది కదా, నాడ్యూల్స్ అంటారు దాన్ని. సో ఇక్కడ లెగ్యూమ్ ప్లాంట్స్కి ఉంటాయి. సో ఏ విత్తనం అయితే మనకు 2 పార్ట్స్గా అవుతుందో సో వాటినే మనం ఇక్కడ లెగ్యూమ్ ప్లాంట్స్ అంటాం. సో ఇక్కడ గ్రౌండ్ నట్ కానీ, సో ఇక్కడ బెంగాల్ గ్రామ్ ఎగ్జాంపుల్, బెంగాల్ గ్రామ్. సో ఏ సీడ్ అయితే సో 2 పార్ట్స్గా డివైడ్ అవుతుందో వాటిని మనము లెగ్యూమ్ ప్లాంట్స్ అంటాం. ఆ లెగ్యూమ్ ప్లాంట్స్లో మనకు సో చిన్న చిన్న సో బుడబల మాదిరి ఉంటాయి, వాటిని నాడ్యూల్స్ అంటాం. సో అవి రూట్స్కి అతుక్కొని ఉంటాయి. సో ఇక్కడ ఉండేటువంటి మనకు నాడ్యూల్స్ లోపల ఈ రైబోజియం అనేది ఉంటుంది. నాడ్యూల్స్ లోపల ఈ రైబోజియం అనేది సహజీవనం చేస్తుంది. దాన్ని మనము సింబయాటిక్ అంటాం. ఆ రెండు మొక్కతో సహజీవనం చేస్తుంది అనేదాన్ని మనము సింబయాటిజం అంటాం. సో లేదా సింబయాటిక్ అంటాం. సో ఇక్కడ సింబయాటిక్ బ్యాక్టీరియా, ఈ సింబయాటిక్ బ్యాక్టీరియా యొక్క పని ఏంటంటే, సో ఇక్కడ సింబయాటిక్ బ్యాక్టీరియా ఈ రైబోజియం యొక్క పని ఏంటంటే, సో ఇక్కడ నైట్రేట్స్ని ప్లాంట్కి అందిస్తుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ సో భూమి లోపల ఉన్నటువంటి నైట్రేట్స్ ఉంటాయి కదా, ఆ నైట్రేట్స్ని మొక్కకు అందించేది ఎవరు అంటే రైబోజియం అని చెప్తాం. నైట్రేట్స్ని మొక్కకు అందించేది ఎవరు అంటే రైబోజియం అని చెప్తాం. సో ఈ రైబోజియం కూడా సో జీవించాలి కదా, ఈ రైబోజియం కూడా మొక్క వేర్ల నుంచి సో ఫుడ్ అనేది తీసుకుంటూ సో మొక్క వేర్లలో సో సహజీవనం చేస్తూ ఉంటుంది. సో రైబోజియం యొక్క పని ఏంటంటే సో భూమి లోపల ఉన్నటువంటి నైట్రేట్స్ని సో మొక్కలకు అందిస్తూ ఉండడమే రైబోజియం యొక్క సో ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా రైబోజియం మొక్క అనేది సో రైబోజియంకి సహాయం చేస్తుంది. సో రైబోజియం కూడా మొక్కకు కూడా సహాయం చేస్తుంది. రైబోజియం అయితే సో ఇక్కడ సో సింబయాటిక్ బ్యాక్టీరియా అంటాం, అది నాడ్యూల్స్లో ఉంటుంది, మొక్కకి నైట్రేట్స్ని అందిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనము సో బ్యాక్టీరియా అనేది ఏ విధంగా ప్లాంట్స్కి నైట్రోజన్ అందిస్తుంది అనేది సో రైబోజియంగా చెప్పాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ మెనీ టాపిక్స్ మనకు కవర్ అవుతున్నాయి నైట్రోజన్ సైకిల్తో పాటు. ఓకే, ఈ విధంగా మనకు బ్యాక్టీరియా అనేది సో యూజ్ అవుతూ ఉంటుంది నాడ్యూల్స్ ద్వారా, డైరెక్ట్ కాదు. సో నైట్రేట్స్ అనేవి ఏ విధంగా ఫామ్ అయితే చెప్పాను కదా. సో ఈ విధంగా నైట్రేట్స్ అనేటి సో బ్యాక్టీరియా అనేది, ఆ బ్యాక్టీరియా పేరు ఏం పేరు? రైబోజియం. ఆ రైబోజియమే మనకు నైట్రేట్స్గా ప్లాంట్స్కి అందిస్తూ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనకి నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది మనకు ఫ్రీ లివింగ్ బ్యాక్టీరియా, సో ఇది క్యారీడ్ అవుట్. సో నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది సో మనకు సింపుల్గా అందిస్తూ ఉంటుంది. అందించేది ఏంటి? ఫ్రీ లివింగ్ సాయిల్ బ్యాక్టీరియా, దాన్ని మనము రైబోజియం అన్నాం. ఓకే,
నాడ్యూల్స్లో ఉంటుంది, లెగ్యూమ్ ప్లాంట్స్లో. సో ఈ నైట్రోజన్ ఫిక్సేషన్ ద్వారా అందిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఆ బ్యాక్టీరియా అనేది ఎయిరోబిక్, సో ఏరోబిక్ అజిటోబ్యాక్టర్, అదేవిధంగా అనారోబిక్ క్లస్ట్రీడియం అంటాం. సో ఇక్కడ మీరు బాగా గమనించాలి, ఏరోబిక్ అంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్, అని, ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ అని అర్థం. ఓకే, సో ఇక్కడ నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది సో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్, సో ఏరోబిక్ బ్యాక్టీరియా, సో అదేవిధంగా ఎనరోబిక్ క్లస్ట్రీడియం ఆఫ్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్. ఈ విధంగా మనకు నైట్రోజన్ ఫిక్సేషన్ ద్వారా మనకు ప్లాంట్కి సో ఇక్కడ మనం చూసుకుంటే సో రైబోజియం ద్వారా సో మనకి నైట్రేట్స్ అనేటివి అందుతూ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మొక్కలకి నైట్రేట్స్ అనేటివి అందించేది ఎవరు అంటే మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయాలి రైబోజియం అని. ఎందుకంటే ఇది సో మొక్కకుండా నాడ్యూల్స్ అంటాం, సో చిన్న చిన్న బుడిపలు ఉంటాయి, అందులో నివసిస్తూ సో సో మొక్కకి ప్లాంట్కి మనకు నైట్రేట్స్ అనేటివి అందిస్తూ ఉంటాయి. సో రైబోజియం యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్తాం. సో ఇక్కడ భూమిలో నివసించేటటువంటి ఎయిరోబిక్ అజిటోబ్యాక్టర్ అండ్ ఎనరోబిక్ క్లస్ట్రీడియం ద్వారా సో మొక్కకి సో మనకి ఇక్కడ నైట్రేట్స్ అనేటివి అందిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఇన్ ద అక్వాటిక్ ఎకోసిస్టమ్, సో టెరెస్ట్రియల్ ఎకోసిస్టంలో చూసాం, ఇప్పుడు ఆక్వాటిక్ ఎకోసిస్టంలో చూస్తున్నాం. ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ సో నీటి ఆవరణ వ్యవస్థలో ఏ విధంగా మనకు అందుతాయి అంటే నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది మనకు ఇక్కడ ఏ విధంగా క్యారీ చేస్తాయని చెప్పాను. ఫ్రీ లివింగ్ బ్యాక్టీరియా, ఇక్కడ ఫ్రీ లివింగ్ సాయిల్ బ్యాక్టీరియా అనేది చెప్పాను, అదే రైబోజియం అని. అదే ఇక్కడ నైట్రోజన్ ఫిక్సేషన్ అక్వాటిక్ ఎకోసిస్టంలో ఏది క్యారీ చేస్తుంది అంటే నైట్రోజన్ ఫిక్సేషన్ ఇక్కడ ఏది క్యారీ చేస్తుంది అంటే సయనో బ్యాక్టీరియా. దీన్నే మనము సో పాస్ట్ నేమ్ అంటే ఇంతకుముందు ఉన్నటువంటి నేమ్ బ్లూ గ్రీన్ ఆల్గే అంటారు. సో అక్వాటిక్ ఎకోసిస్టంలో సైనో బ్యాక్టీరియాని సో ఇక క్యారీ చేసేది ఎవరు అంటే సో నైట్రోజన్ ఫిక్సేషన్. సో అక్కడ నైట్రోజన్ ఫిక్సేషన్లో ఫ్రీ లివింగ్ సాయిల్ బ్యాక్టీరియా ఏది అంటే మనం ఆన్సర్ చేయాలి రైబోజియం అని. సో ఇక్కడ రైబోజియం సో ఎయిరోబిక్ అండ్ ఎనరోబిక్ ప్రాసెస్లో, ఎయిరోబిక్ అంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్, ఎనరోబిక్ అంటే ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ అని. ఓకే, సో ఇక్కడ అక్వాటిక్ ఎకోసిస్టంలో సో నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది సో దేని క్యారీ చేస్తుంది అక్వాటిక్ ఎకోసిస్టంలో ఉంటే ఆన్సర్ చేయాలి సైనో బ్యాక్టీరియా. సో దీనికి ఉన్నటువంటి సో ప్రీవియస్ నేమ్ ఏంటంటే సో బ్లూ గ్రీన్ ఆల్గేగా చెప్తాం. ఫస్ట్ ప్రాసెస్ ఏంటి డిపోజిషన్. సెకండ్ ప్రాసెస్ ఏంటి నైట్రోజన్ ఫిక్సేషన్. నైట్రోజన్ ఫిక్సేషన్. 2 అనేటి మనము కంప్లీట్ చేసుకున్నాం. ఒకటి డిపోజిషన్, రెండోది నైట్రోజన్ ఫిక్సేషన్ అని. సో థర్డ్ చూస్తున్నాం మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మోనిఫికేషన్. నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది 2 చోట్ల చూసాం, టెరిస్టోరియల్లో, ఆక్వాటిక్లో. టెరిస్టోరియల్లో అయితే రైబోజియం బ్యాక్టీరియా, ఇక్కడైతే సైనో బ్యాక్టీరియా. ఓకే, సో సింపుల్గా చూసాం. ఇప్పుడు అమ్మోనిఫికేషన్ చూద్దాం. సో ఇక్కడ అమ్మోనియం అనేది రిలీజ్ అయింది కదా, సో నైట్రోజన్తో సో నైట్రోజన్ అనేది వాటర్తో కలవడం వల్ల మనకు నైట్రేట్స్ అండ్ అమ్మోనియా ఫామ్ అయినాయి. సో ఇక్కడ మనము NH3 అమ్మోనియా అనేది అమ్మోనిఫికేషన్ చూస్తున్నాం. అమ్మోనియా అనేది సో రిలీజ్ అయింది సాయిల్లో. సో అమ్మోనియా అనేది సాయిల్లో రిలీజ్ అయింది కదా, ఇది ఒక వేస్ట్ ప్రోడక్ట్ అనుకోండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మోనియా అనేది సాయిల్లో రిలీజ్ అయింది. సో ఇక్కడ ఈ అమ్మోనియా అనేది మైక్రోబియల్
మైక్రోబ్స్ ఉంటాయి కదా, మైక్రోబియల్ యాక్టివిటీకి గురవుతుంది. ఈ NH3 అనేది మైక్రోబియల్ యాక్టివిటీకి గురవుతుంది. సో అదే టైంలో మనకు ఈ అమ్మోనియా అనేది కంబైన్స్ విత్ అమ్మోనియా అనేది NH3 కదా, ఇది ఇట్ ఈస్ కంబైన్డ్ విత్ హైడ్రోజన్ అయాన్. ఇట్ ఈస్ కంబైన్డ్ విత్ హైడ్రోజన్ అయాన్. సో ఇక్కడ H+ అయాన్తో మనకు కంబైన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ అమ్మోనిఫికేషన్లో చూసుకుంటే అమ్మోనియాని ఒక మైక్రోబియల్ యాక్టివిటీ ద్వారా సో అదే టైంలో మనకి సో హైడ్రోజన్ అయాన్తో మనకు కలవడం జరుగుతుంది. సో దాన్ని మనము అప్పుడేం ఫామ్ అవుతుంది, అమ్మోనియా అయాన్, అమ్మోనియం అయాన్ అనేది ఫామ్ అవుతుంది. అప్పుడు సో NH3+H+ అనేది మనకు NH4+గా మారుతుంది. దీన్నే మనము సో అమ్మోనియం అయాన్గా అంటాం. ఈ ప్రాసెస్ని అంతా మనము అమ్మోనిఫికేషన్ అంటాం. ఈ ప్రాసెస్ని అంతా అమ్మోనిఫికేషన్ అంటాం. మనం ఇక్కడ NH3 అనేది మనకు రిలీజ్ అయిన తర్వాత సో ఆ NH3 అనేది మైక్రోబియల్ యాక్టివిటీకి గురయ్యి సో హైడ్రోజన్ అయాన్తో కలవడం వల్ల సో అమ్మోనియా అనేది అమ్మోనియం అయాన్గా అవుతుంది త్రూ మైక్రోబియల్ యాక్టివిటీ ద్వారా. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ అమ్మోనిఫికేషన్. సో మూడో ప్రాసెస్ కూడా చూసాం. ఫస్ట్ డిపోజిషన్, సెకండ్ది నైట్రోజన్ ఫిక్సేషన్, థర్డ్ది అమ్మోనిఫికేషన్. నెక్స్ట్ది మనము సో నైట్రిఫికేషన్ చూద్దాం. నైట్రిఫికేషన్ ఓకే. సో ఇక్కడ నైట్రిఫికేషన్ చూస్తున్నాం. ఇక్కడ థర్డ్ ప్రాసెస్లో మనకు అమ్మోనిఫికేషన్లో సో NH4 అయాన్ అంటే ఇక్కడ అమ్మోనియం అయాన్ అనేది మనకు ఫామ్ అయింది. సో ఇక్కడ అమ్మోనియం అయాన్ అనేది సో 2 స్టెప్స్లో మనకి అమ్మోనియం అయాన్ అనేది మనకి 2 స్టెప్స్లో మనకి నైట్రేట్ అండ్ నైట్రేట్స్గా మారుతుంది. నైట్రేట్ అండ్ నైట్రైట్స్గా మారుతుంది. సో ఏ విధంగా మారుతుందో ఒకసారి చూద్దాం. సో నైట్రిఫికేషన్ ప్రాసెస్లో అమ్మోనియం అయాన్ అనేది నైట్రేట్గా అదేవిధంగా నైట్రేట్స్గా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ సో ఇక్కడ NH4 అనేది ఇక్కడ NH4+ అమ్మోనియం అయాన్ అనేది సో ఫస్ట్ ఏరోబిక్ బ్యాక్టీరియా నైట్రోసోమనస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ బ్యాక్టీరియా అనరోబిక్ బ్యాక్టీరియా ఫస్ట్ ప్రాసెస్లో మనకు నైట్రోసోమనస్ ద్వారా మనం ఇక్కడ చూసుకుంటే సో ఫస్ట్గా మనకు నైట్రేట్స్ అనేవి ఫామ్ అవుతాయి. NO2- నైట్రైట్స్ అనేటి మనకు మొట్టమొదటిసారిగా ఫామ్ అవుతాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫోర్త్ ప్రాసెస్లో సో నైట్రిఫికేషన్ చూస్తున్నాం. నైట్రిఫికేషన్లో అమ్మోనియం అయాన్ అనేది 2 స్టెప్స్లో మనకి ఇక్కడ ఏరోబిక్ బ్యాక్టీరియా ద్వారా సో నైట్రేట్స్ అండ్ నైట్రేట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో మొట్టమొదటిసారిగా అమ్మోనియం అనేది ఫస్ట్ ఏరోబిక్ బ్యాక్టీరియా సో నైట్రోసోమనస్ ద్వారా నైట్రేట్స్గా ఫామ్ అవుతుంది. సో సెకండ్ చూద్దాం. ఇదే అమ్మోనియం అయాన్ సెకండ్ ఏరోబిక్ బ్యాక్టీరియా ద్వారా నైట్రోబ్యాక్టర్ అనే సో బ్యాక్టీరియా ద్వారా సో NO3- సో ఇక్కడ నైట్రేట్స్గా ఫామ్ అవుతాయి. సో ఇక్కడ ఫోర్త్ ప్రాసెస్లో నైట్రిఫికేషన్లో మనం చూస్తున్నాం ఇక్కడ నైట్రేట్స్ అండ్ నైట్రైట్స్ అనేటి ఫామ్ అయినాయి. ఫోర్త్ ప్రాసెస్ అమ్మోనిఫికేషన్లో ఇక్కడ మనం చూసాం. సో అమ్మోనిఫికేషన్లో అమ్మోనియం అయాన్ అనేది ఫామ్ అయింది. సో ఫోర్త్ ప్రాసెస్లో నైట్రిఫికేషన్ చూస్తున్నాం. ఈ నైట్రిఫికేషన్లో సో 2 స్టెప్స్లో జరుగుతుంది అమ్మోనియం అయాన్ అనేది. ఫస్ట్ స్టెప్లో సో నైట్రోసోమనక్ ఏరోబిక్ బ్యాక్టీరియా ద్వారా నైట్రైట్స్ అనేవి ఫామ్ అవుతాయి NO2-. సో నెక్స్ట్ సెకండ్ ఏరోబిక్ బ్యాక్టీరియా నైట్రోబ్యాక్టర్ ద్వారా సో NH4 అనేది సో NO3- నైట్రైట్స్గా ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఫైనల్గా NO2- అదేవిధంగా NO3- ఈ విధంగా ఫామ్ అయింది. సో ఫైనల్గా మనకు నైట్రైట్స్గా ఫామ్ అయిన తర్వాత NO3- ఫామ్ అయిన తర్వాత
ఇవి ఇవి ప్లాంట్స్ రిసీవ్ చేసుకుంటాయి. ప్లాంట్స్ రిసీవ్ చేసుకుంటాయి. ఆ ప్లాంట్స్ రిసీవ్ చేసుకునే ప్రాసెస్నే అసిమిలేషన్ అంటాం. అసిమిలేషన్. ప్లాంట్స్ మనకు సో ఏ విధంగా ప్లాంట్స్ మనకు తీసుకుంటాయి అంటే నైట్రేట్స్ రూపంలో, NO3- రూపంలో ప్లాంట్స్ అనేటివి తీసుకోవడం జరుగుతుంది. ఈ నైట్రేట్స్ని ప్లాంట్కి అందించేది ఎవరు? రైజోబియం. సో ఈ రైజోబియమే ఫ్రీ లివింగ్ బ్యాక్టీరియా అంటాం. ఫ్రీ లివింగ్ బ్యాక్టీరియా అని చెప్పాం. ఇది మొక్కకున్న నాడ్యూల్స్లో సో నివసిస్తూ ఉంటుందని చెప్పాం. మొక్కకున్న నాడ్యూల్స్లో నివసిస్తూ సో ప్లాంట్కి కావాల్సినటువంటి సో NO3- నైట్రేట్స్ అనేటివి అందిస్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్ని మనం అసిమిలేషన్ అంటాం. ఫిఫ్త్ ప్రాసెస్ ఏంటి? అసిమిలేషన్. ఫిఫ్త్ ప్రాసెస్ ఏంటి? అసిమిలేషన్ అనే ప్రాసెస్ను ఇప్పుడు మనము చూడడం జరిగింది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మనం ఇక్కడ క్లారిటీగా చూద్దాం. సో ఫైనల్గా ఈ నైట్రేట్స్ అనేటివి తిరిగి మళ్ళీ సో బయటికి వెళ్తాయి. డీనైట్రిఫికేషన్ అంటాం. సో ఈ ప్రాసెస్లో మళ్ళీ ఫైనల్గా మనకి సో తిరిగి బయటికి వెళ్ళిపోతాయి. మళ్ళీ నైట్రోజన్ ఫామ్ అవుతుంది. మళ్ళీ నైట్రోజన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ప్రాసెస్ తిరిగి మనకు సైకిల్ రూపంలో కంటిన్యూ అవుతూ రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ నైట్రోజన్ అనేది ఆర్గానిక్ మ్యాటర్ బ్రేక్డౌన్. ఆర్గానిక్ మ్యాటర్ బ్రేక్డౌన్ in the absence of air. In the absence of air ఏమంటాం? ఎనరోబిక్ అంటాం కదా. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ సో ఇక్కడ మనకి ఆర్గానిక్ మ్యాటర్ అనేది బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల సో నైట్రోజన్ అనేది తిరిగి గాల్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము ఈ ప్రాసెస్లో సో చూడడం జరిగింది. ఓకే, ఒకసారి సింపుల్గా సో మనము ప్లాంట్ వేసి సో ఇప్పటి వరకు మాట్లాడుకునేదంతా సింపుల్గా చూద్దాం. ఓకే, ఇక్కడ సింపుల్గా ప్లాంట్ తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ ప్లాంట్ తీసుకున్నాం ఇట్లా. అయితే ఇక్కడ మనకి ప్లాంట్ తీసుకున్న తర్వాత సో నైట్రోజన్ అనేది మనకి ఇక్కడ అట్మాస్ఫియర్లో ఉంటుంది కదా. ఇది సో వాటర్ డ్రాప్లెట్ H2Oతో కలవడం వల్ల సో మనకు NH3 అనేది ఫామ్ అవుతుందని చెప్పాను. ఓకే, ఈ NH3 అనేది ఫామ్ అయిన తర్వాత మనకి సో ఇక్కడ వచ్చి డిపాజిట్ అవుతుంది. ఇక్కడ వచ్చి డిపాజిట్ అవుతుంది. సో ఎర్త్ సర్ఫేస్ మీద డిపాజిట్ అవుతుంది. ఎర్త్ సర్ఫేస్ మీద డిపాజిట్ అనేది అవడం జరుగుతుంది. సో ఈ ఎర్త్ ప్రాసెస్ మీద డిపాజిట్ అయిన తర్వాత సో ఇందులో జరిగేటువంటి ప్రాసెస్సే నైట్రోజన్ ఫిక్సేషన్. సో ఈ నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది ఇక్కడ మనము చూసుకుంటే సో ఈ ప్రాసెస్లో మనకి సో వేర్లు ఉంటాయి కదా. ఇక్కడ వేర్లకు ఏముంటాయని చెప్పాను? నాడ్యూల్స్ ఉంటాయని చెప్పాను. ఆ నాడ్యూల్స్లో రైజోబియం అనేది సో నివసిస్తూ ఉంటుంది అని క్లారిటీగా చెప్పడం జరిగింది. సో ఇక్కడ NH3 అనేది సో దేంతో రియాక్ట్ అవుతుంది? మైక్రోబియల్ యాక్టివిటీ ద్వారా సో H+ అయాన్స్తో రియాక్ట్ అవ్వడం ద్వారా ఏది అమ్మోనియా అనేది H+ అయాన్తో రియాక్ట్ అవ్వడం ద్వారా సో NH4+ అంటాం. ఈ ప్రాసెస్ని మనం ఏమంటాం? అమ్మోనిఫికేషన్. సో దీన్నే మైక్రోబియల్ యాక్టివిటీ ద్వారా సో హైడ్రోజన్ అయాన్స్తో మీట్ అవ్వడం వల్ల సో NH4 అంటాం. దాన్ని అమ్మోనిఫికేషన్ అంటాం. సో ఇక్కడ ఈ NH4+ అనేది సో మనకి సో అమ్మోనియం అయాన్ కదా. ఈ అమ్మోనియం అయాన్ అనేది ఫస్ట్ ఏరోబిక్ బ్యాక్టీరియా సో నైట్రోసోమనస్ ద్వారా మనకి NO2- అంటే నైట్రైట్గా ఫామ్ అవుతాయి.
సో మళ్ళీ ఈ NH4+ అనేది సో సెకండ్ సో ఏరోబిక్ బ్యాక్టీరియా సో నైట్రోబ్యాక్టర్ అంటాం. నైట్రోబ్యాక్టర్ ద్వారా NO3- నైట్రేట్స్ అంటాం. నైట్రేట్స్, ఈ నైట్రేట్స్ రైజోబియం ద్వారా మనకి ప్లాంట్కి నైట్రేట్స్ అందుతాయి. మోస్ట్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. సో ఇక్కడ నైట్రేట్స్ అనేటివి అందుతాయి. సో ఈ ప్రాసెస్నే అసిమిలేషన్ అంటాం. అసిమిలేషన్ మొక్కకు అందే ప్రాసెస్నే నైట్రేట్స్ అనేటి మొక్కకు అందే ప్రాసెస్నే అసిమిలేషన్ అంటాం. ఈ ప్రాసెస్లోనే ఈ నైట్రేట్స్ అనేటి సో ఆర్గానిక్గా ఉండేటి ఇన్ఆర్గానిక్ అవుతాయి. ఇన్ఆర్గానిక్ అయ్యి మనకి సో డీనైట్రిఫికేషన్ అవుతాయి. సో డీనైట్రిఫికేషన్ అవడం వల్ల మళ్ళీ గాల్లోకి నైట్రోజన్ వస్తుంది. మళ్ళీ సేమ్ సైకిల్ రిపీట్. ఈ విధంగా మనకు సేమ్ సైకిల్ రిపీట్ అనేది అవ్వడం జరుగుతూ ఉంటుంది. దిస్ ఈజ్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ హౌ ద నైట్రోజన్ సైకిల్ ఈజ్ ఫార్మింగ్. ఓకే, సో ఇక్కడ ఈ నైట్రేట్స్ అనేటి మనకు మొక్క మీద సో ఈ నైట్రేట్స్ అనేటి మొక్కకు అందిన తర్వాత సో అమైనో యాసిడ్స్ సో ఇక్కడ ఈ నైట్రేట్స్ అన్నీ అమైనో యాసిడ్స్లో పేరుకుపోతాయి. సో ఇక్కడ అనిమల్ ఫుడ్ తినడం వల్ల సో ఇక్కడ ప్రోటీన్స్ ఫామ్ అవుతాయి. సో అమైనో యాసిడ్స్ ద్వారా ప్రోటీన్స్ అనేటివి ఫామ్ అవుతాయి. సో ఇక్కడ అమైనో యాసిడ్స్ ఏమంటాం? బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్ అని చెప్తాం. ఈ అమైనో యాసిడ్స్నే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్గా చెప్తాం. సో ఇక్కడ నైట్రేట్స్ అన్నీ అమైనో యాసిడ్స్ రూపంలో ఉంటాయి. సో అనిమల్స్ని ఫుడ్గా తీసుకున్న తర్వాత మొక్కల నుంచి ప్రోటీన్స్ అనేటివి ఏర్పడతాయి. సో ఈ ప్రోటీన్స్ అనేటివి సో ఏర్పడిన తర్వాత సో ఫైనల్గా మనకి నైట్రోజన్ వేస్ట్ ఉంటుంది కదా, మనకు కానీ ఎవరికైనా కానీ సో నైట్రోజన్ వేస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ నైట్రోజన్ వేస్ట్ అనేది సో ఎలా రిలీజ్ అవుతుంది అంటే సో ఇక్కడ మీకు బాగా గమనిస్తే సో సొరచేపలో అయితే సో అమ్మోనియా ఉంటుంది. సో ఇక్కడ మామూలు చేపలలో అయితే సో యూరియా ఉంటుంది. అదేవిధంగా సో స్నేక్ లిజార్డ్స్లో అయితే బల్లులు ఉంటాయి కదా, అందులో యూరిక్ యాసిడ్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ సొరచేపలో అయితే అమ్మోనియా, చేపలు అయితే యూరియా, స్నేక్ అండ్ లిజార్డ్స్లో అయితే యూరిక్ యాసిడ్. ఈ మూడు కూడా సో హ్యూమన్ యూరిన్లో రిలీజ్ అవుతూ ఉంటాయి. నైట్రోజన్ వేస్ట్ అనేది మనకు అమ్మోనియా, యూరియా, అదేవిధంగా యూరిక్ యాసిడ్ రూపంలో మనకు బయటకు వస్తూ ఉంటాయి. ఓకే, ఇక్కడ మనము సింపుల్గా చూసాం. ఫ్రీ లివింగ్ బ్యాక్టీరియా అంటే ఏంటి? నైట్రోసోమోనాస్ నైట్రోబ్యాక్టర్ అని చెప్పాను కదా. నెక్స్ట్ సింబయాటిక్ బ్యాక్టీరియా, సహజీవనం చేసేటటువంటి బ్యాక్టీరియా ఏంటి? రైజోబియం. ఓకే, సో దిస్ ఈజ్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ హౌ ద నైట్రోజన్ సైకిల్ వర్క్స్ అని చెప్పాను. ఫస్ట్ ఏంటి? డిపోజిషన్, ఆ తర్వాత నైట్రోజన్ ఫిక్సేషన్, ఆ తర్వాత అమ్మోనిఫికేషన్, ఆ తర్వాత నైట్రిఫికేషన్, ఆ తర్వాత అసిమిలేషన్, ఆ తర్వాత డీనైట్రిఫికేషన్. సో ఈ ప్రాసెస్ అనేది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరుగుతుంది. డిపోజిషన్, నైట్రోజన్ ఫిక్సేషన్, అమ్మోనిఫికేషన్, నైట్రిఫికేషన్, అసిమిలేషన్ అండ్ డీనైట్రిఫికేషన్. సో ఈ విధంగా మనకు సో ఫైనల్గా డీనైట్రిఫికేషన్ అనేది సో ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఇన్ఆర్గానిక్ అయ్యి సో మళ్ళీ మనకి సో నైట్రోజన్ రూపంలో బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనము చూసాం. సో నెక్స్ట్ హైడ్రోజన్ సైకిల్ అనేది చూద్దాం. ఓకే, హైడ్రోజన్ సైకిల్, హైడ్రోలాజికల్ సైకిల్ లేదా
హైడ్రోజన్ సైకిల్ లేదా హైడ్రోలాజికల్ సైకిల్. ఓకే, ఇది అందరికి తెలుసు కదా మనకి. సో ఇక్కడ మనం చూసుకుంటే దీన్నే మనము వాటర్ సైకిల్ కూడా అంటాం. ఓకే, సో ఇక్కడ మనకి మేఘాలు ఉంటాయి. ఓకే, మేఘాలు ఉంటాయి, మేఘాల ద్వారా వర్షం వస్తుంది. సో ఇక్కడ ప్లాంట్స్ కూడా ఉంటాయి, మేఘాల ద్వారా వర్షం వస్తుంది. ఇక్కడ లేక్స్ ఉంటాయి, సో లేక్స్ ఉంటాయి. సో ఈ లేక్స్ ద్వారా ఎవాపరేషన్ అవుతాయి. సో మళ్ళీ మేఘాలకు వెళ్తాయి. సో ఈ ప్రాసెస్ అంతా వాటర్ సైకిల్ అంటాం. సో ఇదందరూ మనందరికి తెలుసు. సో దీన్ని మనము హైడ్రోలాజికల్ సైకిల్ అంటాం. సో ఇక్కడ న్యాచురల్గా మనకి సో కొలంలో కానీ సో ఎందులో అయినా కానీ మనకు వాటర్ అనేటి సో ఆవిరైపోతూ ఉంటే దాన్ని ఎవాపరేషన్ అంటాం. సో చూడండి, బాగా గమనించండి, ఇక్కడ ఎవాపరేషన్కి ట్రాన్స్పిరేషన్కి తేడా చూడండి. సో మనకి సో భూమి మీద నుంచి సో మనకి వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది, దాన్ని ఎవాపరేషన్ అంటాం. కానీ మొక్కల నుండి ఎవాపరేట్ అయితే, మొక్కల నుండి ఎవాపరేట్ అయితే దాన్ని ట్రాన్స్పిరేషన్ అంటాం. మొక్కల నుంచి ఎవాపరేషన్ అయితే ట్రాన్స్పిరేషన్. మోస్ట్ ఇంపార్టెంట్. మొక్కల నుంచి ఆవిరయ్యే వాటర్ని ఏమంటామంటే ట్రాన్స్పిరేషన్ అంటాం. సో మెనీ టైమ్స్ ఇట్ వాజ్ ఆస్క్డ్, ట్రాన్స్పిరేషన్కి ఎవాపరేషన్కి తేడా. రెండు కూడా ఆవిరే, కానీ సో డైరెక్ట్గా వాటర్ నుంచి ఆవిరైపోతే దాన్ని ఎవాపరేషన్ అంటాం. సో ఇక్కడ మొక్కల నుంచి మనకి సో వాటర్ కంటెంట్ అనేది ఆవిరైపోతూ ఉంటే దాన్ని ట్రాన్స్పిరేషన్ అంటాం. ఓకే, సో ఇప్పుడు సో హైడ్రోజన్ సైకిల్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనము సో బయో జియో కెమికల్ సైకిల్స్ గురించి చూద్దాం. బయో జియో కెమికల్ సైకిల్స్. బయో జియో కెమికల్ సైకిల్ చెప్పాను కదా మీకు. సో బయో అంటే ఏంటి? లైఫ్. సో జియో అంటే ఏంటి? ఎర్త్. ఎర్త్, బయో మీన్స్ లైఫ్. సో జీవికి భూమితో ఉన్నటువంటి సంబంధం ప్రక్రియలో సో కెమికల్ రియాక్షన్స్ అనేవి ఏ విధంగా జరుగుతాయి అనే ప్రాసెస్నే సో బయో జియో కెమికల్ సైకిల్స్ అని చెప్తాం. సో ఇక్కడ మనం చూసుకుంటే 2 టైప్స్ ఉంటాయని చెప్పాం. ఇక్కడ మనము సో సల్ఫర్ సైకిల్, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఫాస్ఫరస్ సైకిల్. ఓకే, సల్ఫర్ సైకిల్, అదేవిధంగా ఫాస్ఫరస్ సైకిల్. ఈ సల్ఫర్ సైకిల్లో మనం చూసుకుంటే ఇది కంప్లీట్గా సో మనకి ఎయిర్కి రిలేటెడ్, అదేవిధంగా సో సాయిల్కి కూడా రిలేటెడ్. సో 2 చోట్ల నుంచి రావడం జరుగుతుంది. అవైలబిలిటీ ఎక్కడి నుంచి? సో ఎయిర్కి రిలేటెడే, అదేవిధంగా సాయిల్ కూడా రిలేటెడే. ఇది కంప్లీట్గా సాయిల్ ఆర్ ల్యాండ్, కంప్లీట్లీ లాకప్ టు ద ల్యాండ్. పూర్తిగా భూమికి అంకితం అయిపోయేది ఏదంటే సో ఫాస్ఫరస్ మాత్రమే. సో ఇది సో గాలిలో ఉండదు, కేవలం సో సెడిమెంటరీ రాక్స్ అంటాం. వాటిని దాని గురించి కూడా తెలుసుకున్నాం. సో వీటినే సెడిమెంటరీ సైకిల్స్ కూడా అంటాము. సెడిమెంటరీ మాతృశిలలు అంటారు, సెడిమెంటరీ సైకిల్స్ అంటారు. అంటే సో భూమిలో ఉండే శిలల ద్వారా సో మనకి విచ్ఛిన్నం అవ్వడం ద్వారా వచ్చేటువంటి సైకిల్స్ ఏంటంటే మనకి ఇక్కడ సల్ఫర్ సైకిల్, అదేవిధంగా ఫాస్ఫరస్ సైకిల్. సో ఇక్కడ సల్ఫర్, ఫాస్ఫరస్ 2 కూడా సెడిమెంటరీ రిలేటెడే. కానీ సో సల్ఫర్ అనేది సో గాలి ద్వారా ఉంటుంది, అదేవిధంగా సెడిమెంటరీ రాక్స్లో కూడా ఉండడం జరుగుతుంది. కానీ కేవలం భూమికి మాత్రమే, ల్యాండ్కి మాత్రమే పరిమితం అయ్యేటటువంటి సైకిల్ ఏదంటే ఫాస్ఫరస్ సైకిల్. ఫాస్ఫరస్ అనేది కేవలం సో మనకు సెడిమెంటరీ రాక్స్ ద్వారానే బయలుపడతాయి. కానీ ఇక సల్ఫర్ అనేది సో గాలి ద్వారా, అదేవిధంగా సెడిమెంటరీ రాక్స్ ద్వారా, రెండింటి ద్వారా ఎవాల్వ్ అవుతాయి. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం బయో జియో కెమికల్ సైకిల్. ఓకే, సెడిమెంటరీ రాక్స్ ద్వారా. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే మాతృశిలల శైథిల్యం ద్వారా సెడిమెంటరీ రాక్స్ అనేటి శైథిల్యం చెందడం వల్ల సల్ఫర్ అండ్ ఫాస్ఫరస్ అనేటి ఫామ్ అవుతాయి. సో అవి మనకి ఏ విధంగా ప్లాంట్కు ఉపయోగపడతాయి అని చెప్తాం ఈ క్లాస్లో. సో సల్ఫర్ సైకిల్ ఒకసారి చూద్దాం. ఓకే, సల్ఫర్ సైకిల్.
సో మీరు బయో జియో కెమికల్ సైకిల్స్లో ఈ కింది వాటిలో ఏమున్నాయని అడిగితే సో సల్ఫర్ ఇస్తే సల్ఫర్ ఆన్సర్ చేయండి, పాస్పరస్ ఇస్తే పాస్పరస్ ఆన్సర్ చేయండి. ఓకే, ఇప్పుడు సల్ఫర్ సైకిల్ గురించి ఒకసారి చూద్దాం. సో నైట్రోజన్ మనం చూసేటప్పుడు ఏం చూసాం, నైట్రోజన్ డైరెక్ట్గా తీసుకుంటాయా? సో నైట్రోజన్ని డైరెక్ట్గా తీసుకోవు. నైట్రోజన్ అనేది వాటర్తో రియాక్ట్ అయిన తర్వాత అమ్మోనియా ఫామ్ అవుతుంది. అమ్మోనియా ఇక్కడ హైడ్రోజన్ అనే అయాన్ అనేది కలవడం ద్వారా సో అమ్మోనియన్ అయాన్ అవుతుంది. మైక్రోబియల్ యాక్టివిటీ ద్వారా సో నైట్రేట్స్ అండ్ నైట్రేట్స్గా ఫామ్ అవుతాయి. సో ఇక్కడ మొక్కలు నైట్రేట్స్ని తీసుకోవడం జరుగుతుంది. సో అదే విధంగా సల్ఫర్లో కూడా సో మనకి డైరెక్ట్గా తీసుకోవు, సల్ఫర్ని డైరెక్ట్గా తీసుకోవు, సల్ఫేట్ అయాన్స్ రూపంలో తీసుకుంటాయి. సల్ఫేట్ అయాన్స్ రూపంలో తీసుకుంటాయి. అవి SO4 2- అనేది ఏ విధంగా ఏర్పడతాయో ఒకసారి చూద్దాం. సో డైరెక్ట్గా సల్ఫర్ని మొక్కలు తీసుకోవు, కేవలం సల్ఫేట్ అయాన్స్ రూపంలో మాత్రమే సో తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ సల్ఫేట్స్ అనేవి ఎక్కువ ఎక్కడ రిలీజ్ అవుతాయని చెప్పాను, ల్యాండ్లో మనకి ఎర్త్ క్రస్ట్లో సెడిమెంటరీ రాక్స్ సెడిమెంటరీ రాక్స్ అనేటి శైథిల్యం చెందడం వల్ల సల్ఫర్ అనేది ఏర్పడుతుంది. సో డైరెక్ట్గా సల్ఫర్ ఏర్పడుతుందా అంటే ఏర్పడదు. కానీ ఏ విధంగా మనకు భూమిలో సల్ఫర్ నిక్షేపాలు ఉంటాయి అంటే సో ఇక్కడ మనం చూసుకుంటే సో ఇక్కడ కాల్షియం సల్ఫేట్, సో ఫెర్రమ్ సల్ఫేట్ అని చెప్తాం, ఐరన్ సల్ఫేట్ అని చెప్తాం. సో కాల్షియం సల్ఫేట్ అదేవిధంగా ఐరన్ సల్ఫేట్ రూపంలో FeSO4 రూపంలో ఉంటాయి. సో ఇవి మనకు విచ్ఛిన్నం అవ్వడం వల్లనే ఇవి ఎక్స్పాండ్ అవ్వడం వల్లనే మనకు సల్ఫేట్ అయాన్స్ అనేటివి రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూద్దాం. సో కాల్షియం కాల్షియం సల్ఫేట్ Ca+SO4-. సో ఇవి సల్ఫేట్ అయాన్స్. అదేవిధంగా సో FeSO4 అనేది సో Fe+SO4-. సో ఇవి మనకు సల్ఫేట్ అయాన్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో మనకి సల్ఫర్ని డైరెక్ట్గా యూజ్ చేసుకోలేము. సో సల్ఫేట్ అయాన్స్ రూపంలో SO4- రూపంలో మనకు SO4 2- రూపంలో మనకు సల్ఫేట్స్ అయాన్ అంటాం. ఏంటండి, సల్ఫేట్ అయాన్స్ రూపంలో మాత్రమే మనకి ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో సల్ఫర్ సైకిల్లో మనకి ఇక్కడ చూసుకుంటే మొక్కలు సల్ఫేట్ అయాన్స్ రూపంలో తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సల్ఫేట్ అయాన్స్ రూపంలో మాత్రమే సో జరుగుతాయి. సో ఇక్కడ మనకు ఇక్కడ మొక్కకు ఉపయోగపడేటటువంటి సో మిథియోనైన్ అండ్ సిస్టైన్. సో మోస్ట్ ఇంపార్టెంట్ మిథియోనైన్ అండ్ సిస్టైన్. సో ఇవి రెండు మనకు అమైనో యాసిడ్స్. అమైనో యాసిడ్స్ అంటే ఏమని చెప్పాను, బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్ అని చెప్పాను. సో ప్రోటీన్స్ అనేటి సో మనకు అమైనో యాసిడ్స్లో ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మిథియోనైన్ అండ్ సిస్టైన్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి కదా, ఈ రెండు యాసిడ్స్ తయారు కావాలంటే మొక్కలో మోస్ట్ ఇంపార్టెంట్ సో మనకి సల్ఫర్ సైకిల్లో చూస్తున్నాం మిథియోనైన్ అండ్ సిస్టైన్స్ అనే అమైనో యాసిడ్స్ అనేటి మొక్కలో ఏర్పడాలి అంటే ఖచ్చితంగా సో మనకు సో సల్ఫర్ కావాలి, సల్ఫర్ రిక్వైర్మెంట్ ఉండడం జరుగుతుంది. సో అందుకోసమే సల్ఫర్ సైకిల్ అనేది డిస్కస్ చేస్తున్నాం. మిథియోనైన్ అండ్ సిస్టైన్ అమైనో యాసిడ్స్ అనేటి మొక్కలో ఏర్పడాలి అంటే వి నీడ్ సల్ఫర్. అందుకే ఈ SO4 సల్ఫేట్ అయాన్స్ ద్వారా సో మొక్కకి ఈ విధంగా ఉపయోగపడడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ప్రోటీన్స్ తయారైన తర్వాత సో అనిమల్స్ తింటాయి కదండి, అనిమల్స్ తిన్న తర్వాత సో దానికి కూడా డెత్ అనేది ఉంటుంది. సో డెత్ ఆఫ్టర్ ఆర్గానిక్గా ఉండేటి సో మనకు డెట్రిటస్లో చూసాం కదా, ఆర్గానిక్గా ఉండేటి ఇన్ఆర్గానిక్గా చేస్తాయి, ఇన్ఆర్గానిక్గా చేస్తాయి. ఫైనల్లీ మళ్ళీ సల్ఫర్ అనేది మళ్ళీ మనకి సో రీప్రొడ్యూస్ అవుతుంది. సో ఇదే మనకు మళ్ళీ సైకిల్లో రావడం జరుగుతుంది. సో సైకిల్ అంటే ఏంటండి, సో సైకిల్ రూపంలో ఉంది అని, రౌండ్ రూపంలో ఉందని అంటే తిరిగి ఆ స్థానానికే తిరిగి వస్తుంటాయి అని అర్థం. సో ఈ విధంగా సల్ఫర్ సైకిల్ అనేది చూసాం. ఇక్కడ మనము
సల్ఫర్ సైకిల్లో సెడిమెంటరీ రాక్స్ ద్వారా వస్తాయని చెప్పాం. సెడిమెంటరీ రాక్స్ ద్వారా సల్ఫర్ సైకిల్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది. సో మిథియోనైన్ అండ్ సిస్టైన్ అనే అమైనో యాసిడ్స్ కావాలంటే ఖచ్చితంగా సల్ఫర్ అనేది ఉండాలి త్రూ ద ఎర్త్ క్రస్ట్ ద్వారా అని చెప్పాను. ఎర్త్ క్రస్ట్. సో ఇక్కడ భూమి నిక్షేపాల ద్వారా వస్తుందని చెప్పాను సల్ఫర్ అనేది. అదేవిధంగా సో వాల్కానిక్ ఎరప్షన్స్ సో అగ్ని పర్వతాల ద్వారా కూడా SO2 అనేది రిలీజ్ అవుతుంది. సో థర్మల్ ఎలక్ట్రిసిటీ ద్వారా కూడా రిలీజ్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఆయిల్ రిఫైనరీస్ ద్వారా కూడా సల్ఫర్ అనేది మనకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ వాల్కనిక్ ఎరప్షన్స్, థర్మల్ ఎలక్ట్రిసిటీ అండ్ ఆయిల్ రిఫైనరీస్ ఇదంతా మ్యాన్ మేడ్ ద్వారా జరిగేటి. సో ఇది న్యాచురల్లీ అకర్స్, ఇది న్యాచురల్గా జరిగేది, ఇది మాత్రం సో మ్యాన్ మేడ్ ద్వారా జరిగేది. ఫైనల్గా సల్ఫర్ అనేది సో మనకు సో ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లో జరుగుతుంది. సో ఎర్త్ క్రస్ట్లో కూడా జరుగుతుందిగా చెప్తాం. సల్ఫర్ అనేది సో బయోజియోకెమికల్ సైకిల్స్లో ఎందుకు చేర్చారు అంటే సో ఇక్కడ మాతృశిలలు అంటే సెడిమెంటరీ రాక్స్ శైథిల్యం చెందడం ద్వారా వస్తాయి. అదేవిధంగా ఎర్త్ క్రస్ట్ మీద సో ఎర్త్ అట్మాస్ఫియర్లో జరిగేటటువంటి సో ఆయిల్ రిఫైనరీస్ కానీ థర్మల్ ఎలక్ట్రిసిటీ సెంటర్స్ కానీ సో అదేవిధంగా వాల్కనిక్ ఎరప్షన్స్ ద్వారా కూడా సో మనకు సల్ఫర్ అనేది సో విడుదలవుతుంది. సల్ఫర్ను డైరెక్ట్గా తీసుకుంటుందా ప్లాంట్ అంటే తీసుకోదు. అవి ఏ విధంగా నిక్షేపం అయి ఉంటాయి ఎర్త్ క్రస్ట్లో సెడిమెంటరీ రాక్స్లో అంటే సో ఫెర్రస్ సల్ఫేట్ అంటాం, FeSO4, ఐరన్ సల్ఫేట్, అదేవిధంగా కాల్షియం సల్ఫేట్. కాల్షియం సల్ఫేట్, ఐరన్ సల్ఫేట్ అయనైజేషన్ కావడం వల్ల సో FeSO4 అదేవిధంగా Ca+SO4గా సో సల్ఫేట్ అయాన్స్ రూపంలో మనకు సో మొక్కలు అనేది తీసుకుంటాయి. సో ఇక్కడ మిథియోనైన్ అండ్ సిస్టైన్ అమైనో యాసిడ్ ఫామ్ కావాలంటే ఖచ్చితంగా సల్ఫేట్ అయాన్స్ అనేటి సో రిక్వైర్మెంట్ ఉండడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు సల్ఫర్ సైకిల్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఫాస్ఫరస్ సైకిల్ చూద్దాం. ఓకే, ఫాస్ఫరస్ సైకిల్. సో ఇక్కడ సల్ఫేట్ ఇక్కడ మనకు సల్ఫర్ సైకిల్లో చూసేటప్పుడు సల్ఫర్ను డైరెక్ట్గా తీసుకుంటాయా? తీసుకోవు, సల్ఫేట్ అయాన్స్ రూపంలోనే తీసుకుంటాయి. సో సేమ్ ఫాస్ఫేట్ కూడా ఫాస్ఫేట్గా డైరెక్ట్గా తీసుకోవు. సో ఇక్కడ ఫాస్ఫేట్ అయాన్స్ రూపంలో సో తీసుకోవడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా మనకు దీని రిజర్వాయర్ ఏంటి అంటే కంప్లీట్గా ఎర్త్ క్రస్ట్ ఆర్ ల్యాండ్ అని ఆన్సర్ చేయాలి. కేవలం భూమికి మాత్రమే పరిమితమయ్యే సైకిల్ ఏంటంటే ఫాస్ఫరస్ సైకిల్ అని మీరు ఆన్సర్ చేయాలి. కేవలం భూమికి మాత్రమే పరిమితమయ్యేటటువంటి సైకిల్ ఏదంటే ఫాస్ఫరస్ అని మీరు ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ ఓకే, ఇక్కడ ఏ విధంగా మనకు ఫామ్ అవుతాయో ఒకసారి చూద్దాం. సో కాల్షియం సల్ఫేట్, సో ఇక్కడ మనం చూసుకుంటే కాల్షియం ఫాస్ఫేట్, అదేవిధంగా మనం ఇక్కడ చూసుకుంటే కాల్షియం సల్ఫేట్ కదా, కాల్షియం ఫాస్ఫేట్ కదా, Ca+PO4-3. సో ఈ విధంగా ఫాస్ఫేట్ అయాన్స్ సో ఇక్కడ CaPO4 రూపంలో మనకు భూమిలో ఉంటాయి నిక్షిప్తమయ్యి. అవి శైథిల్యం చెందడం ద్వారా ఎక్స్పాండ్ అవ్వడం ద్వారా Ca+PO4- ఫాస్ఫేట్ అయాన్స్ రూపంలో మొక్కలు తీసుకుంటాయి. సో ఇక్కడ ఏ విధంగా ఆ సెడిమెంటరీ రాక్ అనేది శైథిల్యం చెందుతుంది అంటే సో ఎన్ని ప్రాసెస్లో అంటే సో ఇక్కడ మనకు వెదరింగ్ కావచ్చు, సో ఇక్కడ వెదరింగ్ కావచ్చు, వాతావరణ ప్రభావాల ద్వారా కానీ, ఎరోజన్ ద్వారా కానీ, సో లీచింగ్ ద్వారా కానీ, సో మైనింగ్ ద్వారా కానీ, సో ఇవన్నీ కూడా మనకు సెడిమెంటరీ రాక్ అనేది ఎవాల్వ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఫాస్ఫేట్ అనేది డైరెక్ట్గా తీసుకోదు, ఫాస్ఫేట్ అయాన్స్ రూపంలోనే తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఫాస్ఫేట్ అయాన్స్ PO4 3- కదా,
ఈ పాస్పేట్ అయాన్స్ అనేటి సో ఏ విధంగా ఉపయోగపడతాయో చూద్దాం. ఈ పాస్పేట్ అయాన్స్ అనేటి దీని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది, పాస్పేట్ అయాన్స్ అనేటి ఏ విధంగా కన్వర్ట్ అవుతాయి అంటే సో డిఎన్ఏ కావచ్చు, సో ఆర్ఎన్ఏ కావచ్చు, లేదా ఖనిజాల రూపంలో కావచ్చు, మైండ్స్. సో ఏ విధంగా కన్వర్ట్ అవుతాయంటే సో ఈ విధంగా. సో ఇక్కడ మనం చూసుకుంటే సో ఈ విధంగా డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, రైబోన్యూక్లియిక్ యాసిడ్, సో ఇక్కడ డిఎన్ఏగా ఈ విధంగా చెప్తాం. సో ఇవి మనకు ప్రోటీన్స్గా ఫామ్ అవుతాయి. సో ఎముకలకి మనకు దంతాలు సో ఇక్కడ హార్డ్గా ఉండేదానికి ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఇక్కడ ఈ పాస్పేట్ అయాన్స్ అనేవి ఏ విధంగా ఉపయోగపడతాయి, ఏ విధంగా కన్వర్ట్ అవుతాయి ప్లాంట్లో డిఎన్ఏ, ఆర్ఎన్ఏ రూపంలో. అవి ఎప్పుడైతే తింటారో దట్ ఈజ్ యూజ్ ఫర్ ద సో టీత్ అండ్ ద బోన్స్ స్ట్రాంగెస్ట్. ఓకే, ఈ ప్రోటీన్స్ ఎప్పుడైతే తింటాయో ఈ ప్రోటీన్స్ని మనకు లివింగ్ థింగ్స్ ఉంటాయి కదా, జీవించి ఉన్న జీవులు కావచ్చు, సో అదేవిధంగా సో హ్యూమన్ కావచ్చు, సో తినిన తర్వాత సో మరణిస్తాయి కదా. సో అవి మళ్ళీ ఎక్స్పాన్షన్ అయ్యి సో ఆర్గానిక్గా ఉండేటి ఇన్ఆర్గానిక్గా ఫామ్ అయ్యి సో తిరిగి పాస్పేట్ అయాన్స్ అనేటి PO4- తిరిగి సో సైకిల్ రూపంలో వస్తూ ఉంటాయి. ఓకే, ఇక్కడ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ అనేది ప్రోటీన్స్గా తయారయ్యి సో జంతువులు తినిన తర్వాత సో అవి మరణిస్తాయి కదా. ఫైనల్గా అవి మనకు భూమిలో వచ్చి కలిసిన తర్వాత మనకి సో ఈ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ రూపంలో ఉండేటువంటి సో మనకు సో ఆర్గానిక్గా ఉండేటి ఇన్ఆర్గానిక్గా ఫామ్ అయ్యి తిరిగి పాస్పేట్ రూపంలో మనకు బయటికి రావడం జరుగుతుంది. కంప్లీట్గా ల్యాండ్కి సంబంధించినటువంటిది ఏంటంటే సో పాస్పరస్ సైకిల్. కంప్లీట్గా ల్యాండ్కే ఉన్నటువంటిది ఏంటంటే పాస్పరస్ సైకిల్గా చెప్తాం. ఓకే, సో ఇక్కడ సల్ఫర్లో చూసేటప్పుడు సో ఇక్కడ సల్ఫర్ ప్లస్ ఆక్సిజన్ సో SO2గా మారుతుంది. ఈ 2SO2 ప్లస్ సో ఆక్సిజన్ గివ్స్ రైస్ టు 2SO3. సో ఇక్కడ 2SO3 అనేది సో చాలాసేపు స్టేబుల్గా ఉండదు కాబట్టి సో ఈ SO3 అనేది సో వాటర్తో కలవడం వల్ల సో ఇక్కడ మనకి H2SO4 సో యాసిడ్ రెయిన్స్కి దారితీస్తాయి. సో సల్ఫర్ 55 నుంచి 60% మనకు యాసిడ్ రెయిన్స్కి కారణమవుతాయి. మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్కువగా మనకి యాసిడ్ రెయిన్స్కి కారణం ఏంటంటే సల్ఫర్. సో ఈ రియాక్షన్స్ మనకు అక్కడ ప్లేస్ అవుతాయి. సో నెక్స్ట్ యాసిడ్ రెయిన్స్కి ఎక్కువగా కారణం ఏంటి, NOx. అవి NO2 కావచ్చు, NO కావచ్చు, సో N2O కావచ్చు. సో నైట్రోజన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, సో నైట్రస్ ఆక్సైడ్, ఇవన్నీ కూడా మనకు కారణమవుతాయి. ఇది 45 నుంచి 50% మనకు కారణమవుతూ ఉంటాయి. ఓకే, 45 నుంచి 50% మనకు కారణమవుతూ ఉంటాయి. ఫైనల్గా మనకి ఇక్కడ చూస్తే CO2 సో లీస్ట్ పర్సెంట్లో ఉంటుంది. సో యాసిడ్ రెయిన్స్కి కారణము ఎక్కువ ఏమవుతున్నాయి అంటే ఫస్ట్ ఏం చేయాలి, SO2, సెకండ్ NOx, థర్డ్ CO2. సో మ్యాక్సిమం SO2 అండ్ NOx యాసిడ్ రెయిన్కి ఎక్కువగా కారణమవుతూ ఉంటాయి. సో ఈ విధంగా మనము చూసాం. ఇప్పుడు సో సైకిల్స్ అన్నీ మనము కంప్లీట్ చేసుకున్నాం ఈ క్లాస్లో. అయితే ఇప్పుడు సో ఒక చిన్న బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంది, సో దాని గురించి చూద్దాం. ఓకే, సో ఫుడ్ చైన్ గురించి చూద్దాం. ఫుడ్ చైన్ అంటే ఏంటి, ఒకటి మరొక దాని మీద ఆధారపడుతూ ఉండటం అని అర్థం. సో ఇక్కడ ఈ ఫుడ్ చైన్ అనేది డైనమిక్ కదా. డైనమిక్ అంటే ఏంటి, చేంజ్ అవుతూ ఉంటుంది, కంటిన్యూస్గా ఒకటే మాదిరిగా ఉంటుందా. సో డైనమిక్, కొన్నిసార్లు ఎక్కువగా ఫుడ్ దొరుకుతుంది, కొన్నిసార్లు తక్కువగా ఫుడ్ అనేది దొరుకుతూ ఉంటుంది. సో ఇక్కడ డైనమిక్ పార్ట్గా చెప్పొచ్చు ఒక ఎకో సిస్టంలో. డైనమిక్ పార్ట్ ఇన్ ఎకో సిస్టమ్. అయితే ఈ ఫుడ్ చైన్ అనే కాన్సెప్ట్ అనేది సో మనకు ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే 1927లో సో చార్లెస్ ఎల్టన్ అనే వ్యక్తి మనకు ఫుడ్ చైన్ అనే ప్రాసెస్ ఆల్రెడీ ఉంది, కానీ
ఫుడ్ చైన్ అని పేరు పెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే, సో దీని యొక్క ఇంట్రొడ్యూస్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే 1927లో చార్లెస్ ఎల్టన్ అనే పర్సన్ మనకు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఇక్కడ చూసుకుంటే, సో ఫీడింగ్ రిలేషన్షిప్ అంటే, సో ఫీడింగ్ అంటే ఏంటి, ఫుడ్ కదా. సో ఏ విధంగా రిలేషన్షిప్ ఉంటుందంటే ఇన్ అన్ ఎకోసిస్టంలో ఏ విధంగా మనకు ఫీడింగ్ అనేది సో రిలేషన్షిప్ ఉంటుందంటే అక్రాస్ ట్రాఫిక్ లెవెల్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ట్రాఫిక్ లెవెల్స్లో, సో ఒక పోషణ స్థాయి నుంచి మరో పోషణ స్థాయి ఆహార మధ్యలో సో శక్తి ప్రసరించే అనుక్రమాన్నే ఫుడ్ చైన్ అంటాం. సో ఇక్కడ కింది పోషణ నుండి మోస్ట్ ఇంపార్టెంట్, సో పై స్థాయి జీవులకు కింది పోషణ స్థాయి నుండి పై స్థాయి జీవులకు మనకి ఇక్కడ ఆహార మాధ్యమంలో శక్తి సో ప్రసరించే అనుక్రమాన్ని సో ఇక్కడ ట్రాఫిక్ లెవెల్ అంటారు, ఫుడ్ చైన్ అంటారు. ఓకే, ఈ విధంగా చూస్తున్నాం. సో కింది పోషణ స్థాయి నుండి పై స్థాయి జీవులకు ఆహార మాధ్యమంలో శక్తి ప్రసరించే అనుక్రమాన్ని ఫుడ్ చైన్ అంటారు. ఒకసారి సింపుల్గా చూద్దామా. సో ఇక్కడ పిరమిడ్ తీసుకోండి, ఫుడ్ చైన్ సింపుల్గా చూద్దాం. సో ఇక్కడ కింది పోషణ స్థాయి కదా ఇది. సో ఇక్కడ ప్రొడ్యూసర్స్ అంటారు, ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్, టెరిషరీ కన్జ్యూమర్స్. ఇక్కడ డెఫినేషన్ ఏమంటున్నాడు, కింది పోషణ స్థాయి అంటే ఏంటి, ప్రొడ్యూసర్స్ కదా. కింది పోషణ స్థాయి అంటే ఏంటి, ప్రొడ్యూసర్స్ కదా. కింది పోషణ స్థాయి నుండి పై స్థాయి పోషణకు, సో ఆహార మాధ్యమం. ఇక్కడ ప్రొడ్యూసర్స్ని ఎవరు తింటున్నారు, ప్రైమరీ కన్జ్యూమర్స్ని ఎవరు తింటున్నారు, సెకండరీ కన్జ్యూమర్స్ని ఎవరు తింటున్నారు, టెరిషరీ కన్జ్యూమర్స్. సో అదే కింది పోషణ స్థాయి నుండి పై పోషణ స్థాయి జీవులకు ఆహార మాధ్యమం. ఇవన్నీ ఆహార మాధ్యమే కదా. సో శక్తి ప్రసరిస్తుంది కదా. ఎంత శక్తి ప్రసరిస్తుందని చెప్పాను, సో ఇక్కడ ప్రతి ట్రాఫికల్ లెవెల్లో 10% ఎనర్జీ మనకు సో ట్రావెల్ అవుతూ ఉంటుంది అని చెప్పడం. సో ఓన్లీ 10% ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది కింది పోషణ స్థాయి నుండి పై పోషణ స్థాయికి. సో మనకి ఫుడ్ ఒకదాని మీద ఒకటి ఆధారపడుతూ సో ఆహార మాధ్యమంలో గల శక్తిని ఫుడ్ చైన్ అంటాం. ఎంత పర్సెంట్, 10%. దీన్నే మనము లిండ్ మ్యాన్స్ రూల్ అని సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరిగింది. ఓకే, దీన్నే ఫుడ్ చైన్ అంటాం. సో ఇక్కడ ఈ ఫుడ్ చైన్లో మనకి సో ఒక బాగా గమనిస్తే ఈ ఫుడ్ చైన్లో మనకు ఆహార మాధ్యమంలో ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటే దాన్ని ఫుడ్ చైన్ అని చెప్పాం. ఓకే, ఎంత ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది, 10% ఆఫ్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనము ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా. సో ఇది ఫుడ్ చైన్. ఇప్పుడు ట్రాఫిక్ లెవెల్ అంటే ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ట్రాఫిక్ లెవెల్. సో ఈ విధంగా ఒక జీవి సో మనకు ఒక జీవి మీద ఒక జీవి ఆధారపడుతూ సో కంప్లీట్గా ఫుడ్ చైన్ అని చెప్పాం. అయితే ఇక్కడ ట్రాఫిక్ లెవెల్ ఏంటంటే ప్రొడ్యూసర్స్ని ప్రైమరీ కన్జ్యూమర్స్ తిని ఆక్రమించింది కదా, దాన్నే ట్రాఫిక్ లెవెల్ అంటారు. ప్రైమరీ కన్జ్యూమర్స్ని సో సెకండరీ కన్జ్యూమర్స్ తిని ఆక్రమించింది కదా, సో దాన్ని ట్రాఫికల్ లెవెల్ అంటారు. సో ఒక జీవి ఆక్రమించే స్థాయిని ట్రాఫికల్ లెవెల్ అంటారు. ఒక జీవి ఆక్రమించే స్థాయిని సో మనము ట్రాఫికల్ లెవెల్ అంటాము. అర్థమైందా? ఇక్కడ సో కింది పోషణ స్థాయి నుండి పై పోషణ స్థాయి వరకు, కింది పోషణ స్థాయి నుండి పై స్థాయి జీవులకు ఆహార మాధ్యమంలో శక్తి ప్రసరించే అనుక్రమాన్ని ఫుడ్ చైన్ అన్నాం. సో ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతూ వెళ్తుంటే దాన్ని ఫుడ్ చైన్ అన్నాం. కానీ
సో ఇక్కడ మనం బాగా గమనిస్తే ఒక జీవి ఆక్రమించే స్థాయిని ట్రాఫికల్ లెవెల్ అన్నాం. ఓకే, సో ఈ విధంగా మనం ఫుడ్ చైన్లో చూసాం. ఓకే, ఇక్కడ మనము ఇక్కడ ఫుడ్ చైన్లో చూసుకుంటే సో మనకు మూడు రకాలుగా మనకు సో ఫుడ్ చైన్స్ అనేవి ఉంటాయి. ఒకసారి చూద్దాం. టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్. సో ఇక్కడ మనం చూసుకుంటే టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్లో ఒకటి గ్రేజింగ్ ఫుడ్ చైన్, సో రెండవది చూసుకుంటే పారాసిటిక్ ఫుడ్ చైన్. గ్రేజింగ్ ఫుడ్ చైన్, పారాసిటిక్ ఫుడ్ చైన్, అండ్ థర్డ్ వన్ ఈజ్ డెట్రిటల్ ఫుడ్ చైన్. ఓకే, సో ఈరోజు మనము సో టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్ చూస్తున్నాం. సో గ్రేజింగ్ ఫుడ్ చైన్, పారాసిటిక్ ఫుడ్ చైన్, అదేవిధంగా డెట్రిటల్ ఫుడ్ చైన్. ఓకే, సో వీటి గురించి మనం టుమారో క్లాస్లో సో చాలా క్లారిటీగా డిస్కస్ చేద్దాం. అయితే మనం ఈరోజు డిస్కస్ చేసిన పాయింట్స్ ఏంటి ఒకసారి చూద్దామా. సో సింపుల్గా సో నైట్రోజన్ సైకిల్ చూసాం. సో ఇది ఎర్త్ అట్మాస్ఫియర్లో ఉంటుంది. సో డైరెక్ట్గా తీసుకోం కాబట్టి సో మనం ఇక్కడ సో నైట్రేట్స్ రూపంలో మొక్కలు తీసుకుంటే దాన్ని అసిమిలేషన్ అంటాం. సో ఇక్కడ మనకు నైట్రోజన్ ఫిక్సేషన్ జరుగుతుంది ఫస్ట్. ఆ తర్వాత మనకి ఇక్కడ సో ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. సో నైట్రోజన్ ఫిక్సేషన్ తర్వాత సో అమ్మోనిఫికేషన్ అనే ప్రాసెస్. అమ్మోనిఫికేషన్లో మనకి ఇక్కడ మైక్రోబియల్ యాక్టివిటీ ద్వారా సో నైట్రేట్స్ అనేవి ఫామ్ అవుతాయి. అవి డైరెక్ట్గా తీసుకోవడం ద్వారా ప్రాసెస్ని మనము సో ఇక్కడ అమ్మోనిఫికేషన్ అంటాం. సో ఇక్కడ నైట్రిఫికేషన్లో నైట్రేట్స్ ఫామ్ అవుతాయి. సో ఆ నైట్రేట్స్ని తీసుకోవడమే అసిమిలేషన్ అంటాం. సో దాన్నే అసిమిలేషన్. తిరిగి మళ్ళీ ఆర్గానిక్ అనేది ఇనార్గానిక్గా ఫామ్ అయ్యి మళ్ళీ సో ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లోకి వెళ్తే దాన్ని డీనైట్రిఫికేషన్గా చెప్పాం. సో ఇక్కడ ఈ విధంగా ప్రాసెస్ అనేది చూసాం. ఓకే, ఒక సింపుల్ డయాగ్రామ్లో చూసుకుంటే మీకే అర్థమవుతుంది. ఓకే, నైట్రోజన్ ఫిక్సేషన్ నుంచి అమ్మోనిఫికేషన్ నుంచి నైట్రిఫికేషన్ నుంచి అసిమిలేషన్, ఫైనల్గా డీనైట్రిఫికేషన్గా చూడడం జరిగింది. ఓకే, సో దీని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ సో సింబయాటిక్ బ్యాక్టీరియా అంటే ఏమని చెప్పాం, రైజోబియం. ఈ రైజోబియం అనేది ఏ మొక్కల్లో ఉంటుంది, లెగ్యూమ్ ప్లాంట్స్లో ఉంటుంది. నాడ్యూల్స్ అనేవి ఉంటాయి. ఆ నాడ్యూల్స్లో నివసిస్తూ సో మొక్కకి కావాల్సినటువంటి నైట్రేట్స్ అందిస్తాయి. ఆ ప్రాసెస్ని అసిమిలేషన్గా చెప్తాం. సో ఇక్కడ ఫ్రీ లివింగ్ బ్యాక్టీరియా మనకు నైట్రోసోమనస్ అండ్ నైట్రోబ్యాక్టర్. నైట్రేట్స్ ఫామ్ కావాలంటే అమ్మోనియం అయాన్ నుంచి నైట్రేట్స్ ఫామ్ కావాలంటే నైట్రోసోమనస్ అండ్ నైట్రోబ్యాక్టర్ అనేది సో రిక్వైర్మెంట్ అనేది ఉండడం జరుగుతుంది. సో డిపోజిషన్, నైట్రోజన్ ఫిక్సేషన్, అమ్మోనిఫికేషన్, నైట్రిఫికేషన్, అసిమిలేషన్ అండ్ డీనైట్రిఫికేషన్ అనేది చెప్పాం. హైడ్రోజన్ సైకిల్ తెలుసు కదా అందరికీ. సో జనరల్గా ఎవాపరేషన్ జరిగితే ఎవాపరేషన్ అంటాం. సో ప్లాంట్స్ మొక్కల నుంచి నీరు అనేది ఎవాపరేట్ అవుతే దాన్ని ట్రాన్స్పిరేషన్ అని చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ బయోజియోకెమికల్ సైకిల్స్ అంటే ఏం చెప్పాను, దట్ ఈజ్ రిలేటెడ్ టు ద ల్యాండ్ అని చెప్పాను. సో భూమికి సో దానికి సంబంధం ఉండాలి అని. సో ఆ సెడిమెంటరీ రాక్స్ నుంచి మనకి సో శైథిల్యం ద్వారా అవి ఏర్పడితే దాన్నే సో సల్ఫేట్ అండ్ ఫాస్ఫేట్స్ అయాన్స్ అన్నాం. సల్ఫేట్స్ అయాన్స్ అనేవి ఎర్త్ క్రస్ట్ నుంచి, అదేవిధంగా ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ నుంచి కూడా రావడం జరుగుతుంది. కానీ ఫాస్ఫేట్స్ అయాన్స్ అనేవి కేవలం సో ల్యాండ్ నుంచే రావాలి. సో ఈ విధంగా మనం చూసాం. ఈ సల్ఫర్ సైకిల్ SO2లో మనము సో డైరెక్ట్గా తీసుకోవు, సల్ఫేట్ అయాన్స్ రూపంలో తీసుకుంటాయి. ఈ సల్ఫేట్ అయాన్స్ అనేవి ఏ విధంగా ఫామ్ అవుతాయి, డైరెక్ట్గా దొరుకుతాయి సల్ఫేట్ అయాన్స్ అనేవి. సో కాల్షియం సల్ఫేట్ ద్వారా సో అయనైజేషన్ చెంది సో మనకు సల్ఫేట్ అయాన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ సల్ఫేట్ అయాన్స్ అనేవి ఏ విధంగా ఉపయోగపడతాయంటే మొక్కకి మిథియోనైన్ అండ్ సిస్టైన్ ఉంటాయి కదా. ఆ మిథియోనైన్ అండ్ సిస్టైన్ ఇక్కడ అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఆ అమైనో యాసిడ్స్ కావాలి అంటే ఖచ్చితంగా ఈ సల్ఫేట్ అయాన్స్ అనేవి రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనము సల్ఫేట్ అయాన్స్ అనేవి ఉపయోగపడతాయి. సో నెక్స్ట్ ఫాస్ఫేట్ అయాన్స్ చూసాం కదా. సో ఇక్కడ ఫాస్ఫరస్ సైకిల్లో డైరెక్ట్గా ఫాస్ఫేట్ అయాన్స్ అనేవి దొరకవు. సేమ్ ప్రాసెస్, కాల్షియం ఫాస్ఫేట్ ఉంటుంది. సో అవి DNA RNAగా మనకు ఫామ్ కావాలంటే ఖచ్చితంగా సో ఫాస్ఫేట్స్ అనేవి కావాలి. దట్ ఈస్ రిక్వైర్డ్ టు స్ట్రాంగ్ ఆఫ్ టీత్ అండ్ ద బోన్స్ అని చెప్తాం. ఓకే, సో ఈ విధంగా ఫాస్ఫేట్ అయాన్స్ అనేవి ఎవాల్వ్ అవుతాయి సెడిమెంట్ రాక్స్ నుంచి. వెదరింగ్ కానీ సో ఎరోజన్, సో లీచింగ్, అదేవిధంగా మైనింగ్ ప్రాసెస్ ద్వారా మనకు సెడిమెంట్ రాక్స్ అనేది
సో శైథిల్యం చెంది సో మనకు కాల్షియం సల్ఫేట్ ఉంటే కాల్షియం పాస్పేట్ ఉంటే పాస్పేట్స్ అయాన్స్ అనేది ఫామ్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా స్టోర్ అవుతుంది? సో ఆర్ఎన్ఏ అండ్ డిఎన్ఏ రూపంలో, ఖనిజాల రూపంలో. సో ప్రోటీన్స్గా అయితే అవి చనిపోయిన తర్వాత మళ్ళీ సో సైకిల్ రూపంలో ఫామ్ అవుతుంటాయి. ఇన్ ద ఎర్త్ క్రస్ట్ ఈజ్ పాస్పరస్ సైకిల్ అని. సో ఆ విధంగా సో మనకి యాసిడ్ రైన్స్ కారణమైతే సల్ఫర్ అండ్ నైట్రేట్స్ అని చెప్పాను ఎక్కువగా. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫుడ్ చైన్ సో 1927లో చార్లెస్ ఎల్టన్ అనే వ్యక్తి సో మనకు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఒక మనకు పిరమిడ్లో చూసుకుంటే కింది పోషణ స్థాయి నుండి పై పోషణ స్థాయి వరకు ఆహార మాధ్యమంలో, అంటే సో ఇక్కడ పిరమిడ్లో మనం చూసుకుంటే కింది పోషణ స్థాయి నుండి పై పోషణ స్థాయి వరకు ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది కదా, ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది అవుతూ ఉంటుంది. ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉండే ప్రక్రియనే ఫుడ్ చైన్ అంటాం. ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉండే ప్రక్రియ ఫుడ్ చైన్ అంటాం. సో ఒక లెవెల్ నుంచి ఒకటి, సో ఇక్కడ లెవెల్స్ ఉన్నాయి కదా, ఆ లెవెల్స్లో ఆక్రమించే జీవులనే ట్రాఫికల్ లెవెల్ అంటాం. ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతే దట్ ఈస్ ఫుడ్ చైన్. ఒక లెవెల్ నుంచి ఒక లెవెల్లో మనకు ఆక్యుపై చేసుకుంటూ వెళ్ళే ప్రక్రియనే ట్రాఫికల్ లెవెల్ అంటాం. ఇక్కడ ప్రొడ్యూసర్స్ మనకు ఇక్కడ ల్యాండ్ మీద ఆక్యుపై అయ్యాయి కాబట్టి దట్ ఈస్ ట్రాఫికల్ లెవెల్. ప్రొడ్యూసర్స్ని తిని ప్రైమరీ కన్జ్యూమర్స్ ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ ట్రాఫికల్ లెవెల్ అని చెప్తాం. అంటే ఒక జీవి ఆక్రమించే స్థాయినే ట్రాఫికల్ లెవెల్ అంటాం. ఎంత ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది? సో గడ్డిని తిన్నటువంటిది, సో 100% గడ్డిని తిన్నటువంటి జింక సో ఎంత పర్సెంటేజ్ ఉంటుంది ఎనర్జీ? కేవలం 10%. సో ఇక్కడ 10% మనకి సో మళ్ళీ సో ఇక్కడ మనకి సో టైగర్ తింటే 10%లో మళ్ళీ 10% ఎంత? 1% మాత్రమే. అట్లా కేవలం 10% మాత్రమే మనకి ఎనర్జీ వెళ్తూ ఉంటే దాన్ని మనం ఇక్కడ సో 10% ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతే దాన్ని లిండ్ మ్యాన్స్ రూల్గా చెప్తాం. 10% ట్రాన్స్ఫర్ అవుతే దాన్ని మనము లిండ్ మ్యాన్స్ రూల్గా చెప్పాం. ఓకే, ఆక్రమిస్తే స్థాయినే సో ట్రాఫికల్ లెవెల్ అంటాం. సో టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్లో గ్రేజింగ్ ఫుడ్ చైన్, పారాసిటిక్ ఫుడ్ చైన్ అండ్ డెట్రిటల్ ఫుడ్ చైన్. సో ఈ విధంగా 3 రకాలుగా ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ దట్ వీఆర్ డిస్కస్ టుడే. ఓకే, సో ఇక్కడ ఫుడ్ చైన్, అదేవిధంగా సల్ఫర్ సైకిల్, సో అదేవిధంగా ఇక్కడ పాస్పరస్ సైకిల్, సో అదేవిధంగా ఇక్కడ సో ఏ విధంగా మనకు నైట్రోజన్ సైకిల్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎన్నిసార్లు అడిగాడంటే ఆ క్వశ్చన్ని సో ఈ డయాగ్రామ్ చూస్తే మీకే సింపుల్గా అర్థమవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనము గ్రేజింగ్ ఫుడ్ చైన్, సో పారాసిటిక్ ఫుడ్ చైన్ అండ్ డెట్రిటల్ ఫుడ్ చైన్ అనేది చూద్దాం. సో థ్యాంక్ యూ ఆల్. సో విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.